సో టైర్ 5 లో చాలా మంది జనాలు ఫుడ్ తింటుంటారు అండ్ అక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఫుడ్ దారుణంగా ఉంటుందని. సో అక్కడి నుంచి ట్రాన్సిషన్ జియో బాస్ ఓనియర్ వైపుగా షిఫ్ట్ అవుతుంది అండ్ అతనికి ఒక లేడీ ఫుడ్ తినిపిస్తుంటుంది అండ్ అతనేమో చా ఆర్ బాస్ అయిన బ్రొకోలీతో మాట్లాడుతుంటాడు. సో ఓనియర్ ఏమంటాడంటే ఈ ప్రపంచంలో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఏదైనా రిసోర్సెస్ తక్కువ ఉందనుకో దాన్ని నాలాంటి క్యాండిడేట్స్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ లేనోళ్ళు అయితే ఇంకా తక్కువగా ఇవ్వాలి. దాన్నే నా ప్రకారంగా బ్యాలెన్స్ అంటారు. అంటే ఓ 10 రూపాయల్లో నేను 8 రూపాయలు తింటా, మిగతా 2 రూపాయలు మిగతా వాళ్ళని తినిస్తా. ఈవెన్ పవర్ కూడా అదే విధంగానే పనిచేస్తుంది. మనం కంట్రోల్ చేయాలంతే, ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. అర్హత ఉన్న వాళ్ళకే పవర్ కూడా ఇవ్వాలి అని అంటాడు. అండ్ అలానే తర్వాత ఫ్యాంటమ్ ట్రూప్ వైపుగా టాపిక్ షిఫ్ట్ అవుతుంది. బ్రోకో వాళ్ళ గురించి ఇలా అంటాడు, వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈవెన్ వాళ్ళు మీటియర్ సిటీలో కూడా ఫిట్ కాలేకపోయారు అండ్ వాళ్ళు అనుకున్నది చేయడానికి వాళ్ళ ప్రాణాలని ఇవ్వడానికి కూడా వెనకాడరు. అందుకనే నా అసోసియేట్స్ లో కొంతమంది కూడా వాళ్ళని సీక్రెట్ గా అభిమానిస్తుంటారు అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇండైరెక్ట్ గా హేలీ బాస్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఫ్యాంటమ్ ట్రూ కి వాళ్ళకి గ్యారంటీగా క్లాష్ అయితే జరుగుతుంది. ఈవెన్ మనం ఏం చేయకపోయినా అది జరిగే తీరుద్ది, కానీ అది ఎప్పుడు జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయాలి అన్నట్లుగా మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరికి పనిచేస్తున్న అండర్ బాసెస్ హెనరిక్ అండ్ కెనీ వాంగ్ కి ఆ ఫ్యాంటమ్ ట్రూప్ వాళ్ళు హిసోకాని కనిపెట్టేదానికంటే ముందే మనం కనిపెట్టాలి అని చెప్తారు. దానికి వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్తారు. సో అందుకు వీళ్ళిద్దరు డిఫరెంట్ అప్రోచెస్ ని తీసుకుంటారు. వాంగ్ అయితే తన సబార్డినేట్ ని పిలిచి అందరి గ్రూప్ లీడర్స్ ని ఇక్కడికి రమ్మని, ఏ వ్యక్తి అయితే హిసోకాని కనిపెడతాడో అతనికి 10 మిలియన్స్ ఇస్తాను అండ్ ఆ గ్రూప్ లీడర్ కి కూడా 10 మిలియన్స్ ఇస్తాను. సో అందుకే మీ కనెక్షన్స్ మొత్తాన్ని యూజ్ చేసి అతన్ని వీలైనంత తొందరగా కనిపెట్టండి అండ్ అతనికి ఆ స్పైడర్స్ కి ఏ గొడవ ఉన్నా నాకు సంబంధం లేదులే కానీ అతన్ని కనిపెట్టడమే ఫస్ట్ ప్రయారిటీ అని కూడా చెప్తాడు. ఇంకా అలానే హెనరిక్ కూడా వాళ్ళ సబార్డినేట్స్ ని పిలిచి ఫస్ట్ ప్యాసెంజర్స్ లిస్ట్ తెప్పించి అందులో సింగిల్ మేల్ ప్యాసెంజర్ ఎవరైనా ఉంటే వెతకండి. ఆ తర్వాత అందులో కూడా హిసోకా కనపడకపోతే నెక్స్ట్ 3 కంటే ఎక్కువ మంది ఉండే ఫ్యామిలీస్ లో ఎతకండి. అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే, ఎందుకంటే అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. అతను చాలా తెలివైనడు. ఈవెన్ క్వీన్ చేత పర్మిషన్ ఇప్పించుకొని సోల్జర్స్ టికెట్ వెరిఫికేషన్ చేయించండి, అతన్ని ఎలాగైనా కనిపెట్టి తీరాలి అని చెప్తుంది. ఇంకోవైపు రూమ్ 302 లో హెయిలీ బాస్ అయిన మొరేనా తనకి పని చేస్తున్న వాళ్ళకి, మీరు నాతో పాటు ఇంత దూరం వచ్చి నాకు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నేను సెరిమోనీ వాడుకొని ఫ్యామిలీ పేరునైతే ఒక జూనియర్ మెంబర్ గా తీసుకున్నాక ఎవరినైనా చంపమని చెప్పేందుకు అథారిటీ దొరికింది అండ్ నేను ఎవరి గురించి పట్టించుకోను, ఈవెన్ నా గురించి కూడా అని చెప్పి అందరినీ నాశనం చేసేద్దాము, ఎందుకంటే మనం చేయగలం కాబట్టి అని అనుకొని తన 22 సబార్డినేట్స్ అందరికి నేను ప్రామిస్ చేసినట్లుగానే మీకు ఎబిలిటీస్ ఇస్తాను, ఒకరి తర్వాత ఒకరు రండి అని వాళ్ళని పిలుస్తుంది. సో వాళ్ళు రాగానే లిప్ టు లిప్ కిస్ ఇస్తుంది అండ్ తిన ఎబిలిటీ పేరు ఏంటంటే కంటాజియన్. సో అంటే ఏంటంటే మెంబర్ 0 ఇచ్చే సలైవా ద్వారా వాళ్ళొక ఎబిలిటీ అన్లాక్ అవుతుంది. అదేంటంటే వాళ్ళు చంపే కొద్ది వాళ్ళ ఆరా అండ్ వాళ్ళ పవర్ పెరుగుతూ పోతుంది. వన్స్ లెవెల్ 20 కి రీచ్ అయ్యాక వాళ్ళు సపరేట్ ఎబిలిటీని డెవలప్ అవుతుంది. వన్స్ లెవెల్ 100 కి రీచ్ అయ్యాక వాళ్ళు కూడా మెంబర్ 0 అవుతారు. అంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళని ఇలా ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళు అనుకున్నది సాధించచ్చు అనమాట. అండ్ ఒక్క లెవెల్ పెరగడానికి ఒక నార్మల్ పర్సన్ ని చంపితే సరిపోద్ది. అండ్ ఎవరికైనా ఎబిలిటీస్ ఉంటే వాళ్ళని చంపితే 10 లెవెల్స్ పెరుగుతాయి అండ్ ప్రిన్స్ నే గానీ డైరెక్ట్ గా చంపితే 50 లెవెల్స్ పెరుగుతాయి. సో మరి మెంబర్ 0 ని చంపితే అదైతే చెప్పలేదులేండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా మెంబర్ 0 కి లాయల్ గా ఉండాలనేది మెన్షన్ చేయలేదు. అయినా నాకు డౌట్ ఏంటంటే ఆల్రెడీ నిన్న ఉండే వాళ్ళకి లెవెల్ 20 దాకా ఇంకో నెన్ ఎబిలిటీ అన్లాక్ అవుతుంది, అది గమనించాలి. అండ్ లెవెల్ 100 దాటితే మెంబర్ 0 అవ్వచ్చు అని అన్నారు, కానీ మాక్సిమం లెవెల్ 100 అనేది ఎక్కడ చెప్పలేదు కదా. సో ఓకే, ఎనీవేస్ ఇంకా తనైతే వాళ్ళ సబార్డినేట్స్ కి లెవెల్ అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలనేది చెప్తుంది అండ్ అలానే గుడ్ లక్ అని కూడా చెప్తుంది. అండ్ ఇంతకు ముందు ముగ్గురు పైన కూడా మనం ఫేస్ పైన 2 స్కార్స్ చూసాం కదా, ఎందుకంటే యాక్చువల్లీ వీళ్ళు కూడా ఏంటంటే కింగ్ కి పుట్టిన పిల్లలే, కాకపోతే అక్రమ సంబంధం అనమాట. సో అందుకని వీళ్ళు పుట్టినప్పుడే 2 బ్లేడ్స్ తీసుకొని వాళ్ళ మొహం పైన స్క్రాచ్ చేస్తారు. అంటే వీళ్ళు అఫీషియల్ గా బయట ఎక్కడ చెప్పకూడదు, షాడోస్ లోనే బతకాలని. అండ్ ఆ ఒక్క కండిషన్ మీదనే వీళ్ళని బతకడానికి వదులుతారు. సో రాయల్ ఫ్యామిలీ గురించి మొరీనా అయితే కాసేపు తలుచుకొని నవ్వుతుంది అండ్ తనకి ఫేస్ మీద ఉండే స్కార్ కూడా నచ్చుతుంది, ఎందుకంటే ఆ స్కారే గానీ లేకపోతే ఇప్పటికే చనిపోయిండేది. అండ్ ఈవెన్ ఆ స్కార్ ఉండడం వల్ల కాస్త పవర్ కూడా వచ్చింది. కానీ దీంట్లో మనం ఎక్కువ ద్వేషం అయితే చూడొచ్చు, మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేయడానికి కూడా తిను రెడీనే. ఇంకోవైపు నొబునాగా, ఫింక్స్ అండ్ ఫైటన్ అయితే ఈ మాఫియా ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు. సో టైర్ 5 లో మాక్సిమం కమోడిటీస్ నే డీల్ చేస్తారు. ఇంకా టైర్ 4 లో హ్యూమన్ ట్రాఫికింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గుడ్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇంకా టైర్ 3 లో బ్లాక్ మార్కెట్ కి అండ్ పైన 2 టైర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి మధ్య ఇంటర్మీడియరీగా యాక్ట్ చేసినందువల్ల వాళ్ళకైతే డబ్బులు వస్తాయి. అండ్ మనం వెంటనే వెళ్లి వేర్ హౌస్ నుంచి మన వెపన్స్ ని సేకరించి టైర్ 4 కి వీలైనంత తొందరగా చేరుకోవాలి. అండ్ అక్కడ మనం హిసాకాని వెతకచ్చు. ఇక్కడైతే బవర్ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు అని మాట్లాడుకుంటూ అక్కడే వేర్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ కొంతమంది గార్డ్స్ వీళ్ళని చూసి, మీరు ఫ్యాంటమ్ ట్రూప్ గ్రూప్ వాళ్ళే కదా, మేము ఆర్ గార్డ్స్, ఇంతకీ మీకేం కావాలని అడిగేసరికి వాళ్ళైతే ఒక స్వాడ్, ఒక అంబ్రెలా అని చెప్తారు. సో ఒక గార్డ్ అయితే వాళ్ళని లోపలికి పిలుచుకోపోతాడు. అండ్ వెళ్లేదారు నొబునాగా అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇందాక వచ్చిండే గార్డ్ ఎన్ని నుంచి మాయమైపోయాడు అని అంటాడు. సో ఇంకా వాళ్ళు చూస్తే ఒక డెడ్ ఎండ్ ఉంటుంది అండ్ అప్పుడే వాళ్ళకి కొన్ని సౌండ్స్ వినిపించేసరికి అటువైపుగా వెళ్తారు. అండ్ అక్కడే వాళ్ళకి ఇందాక వాళ్ళతో పాటు వచ్చిండే గార్డ్ శవం
శవం అయితే కనిపిస్తుంది అండ్ అతనికి చాలా గాయాలు అయి ఉంటాయి. ఇవంతా కూడా కోసెస్ ఉంటారు. సో అయినా గానీ నొబునాగా అండ్ ఫేటాన్ అయితే స్వార్డ్స్ అండ్ అంబ్రెల్లాని తీసుకొని వెళ్దాం అని చెప్తారు. దానికి ఫింక్స్ అయితే నొబునాగాని నువ్వు కాస్త విచిత్రంగా ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇంకా అప్పుడే సీలింగ్ పై నుంచి ఎవరో జిప్ లాంటి దాన్ని ఓపెన్ చేస్తుంటారు. ఇంకోవైపు టైర్ 3 ప్యాసింజర్ రూమ్ లో ఇద్దరు సోల్జర్స్ అయితే జనాలందరినీ మీరు ఇటువైపుగా రాకూడదు, ఇక్కడ ఫారెన్సిక్స్ జరుగుతుంది, సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటే అని చెప్తుంటారు. ఇంకా కౌబాయ్ ఒక వ్యక్తితో ఇంతకి ఇంతమంది చనిపోయారని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అయితే ఎవరో ఒకరు రాయల్ ఆర్మీ లాగా వేషం వేసుకొని దాదాపు 20 మందిని చంపేస్తారు. అంటే నెన్నని యూజ్ చేశాడో లేదో తెలియదులే గానీ అతని వెపన్ అయితే ఒక ప్లేట్ అండ్ ఏ ఎబిలిటీ కూడా యూజ్ చేసినట్లు సైన్ అయితే లేదు. అండ్ విట్నెసెస్ విషయానికి వస్తే అతనికి 20 ఏళ్ళు ఉంటాయి అండ్ అతను 6 to 6.2 దాకా ఉండొచ్చు. అండ్ అతని లెఫ్ట్ చీక్ మీద క్రెసెంట్ స్కార్ అయితే ఉంది. అతను చెప్పిండేది అంత క్లారిటీగా కూడా లేదు, మోస్ట్లీ షాక్ వల్ల ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాడు అనుకుంటా అని అంటారు. ఇంకా కౌబాయ్ అయితే నేను అతనితో మాట్లాడాలి అని అంటాడు. అండ్ యాక్చువల్లీ ఆ ఫేస్ మీద హాఫ్ మూన్ స్కార్ ఉంటుందని చెప్పే కదా, అతను హిసోకా కాదులేండి ఇతను, ఆర్ అట్లీస్ట్ నేనైతే అది అనుకుంటున్నా. సో ఇతనైతే ఆ ఫ్యాంటమ్ ట్రూప్ లో ఉండే నవ్వునాగా వాళ్ళని చూస్తూ వీళ్ళేంటి నేను చేసిండే పని గురించి కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడుకోలేదు, అయినా నేను వీళ్ళకి పెద్ద ఫ్యాన్, ఈ స్పైడర్స్ గ్రూప్ లో ఉండే ప్రతి ఒక్కరు వింత వింతగానే ఉంటారు, ఎలాగో అందరూ కలిసి ప్రపంచాన్ని వేసేద్దాం అని అనుకుంటాడు. ఇంకోవైపు కౌబాయ్ విట్నెస్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. సో తనైతే నేను సడన్ గా డోర్ నాక్ చేయడం విన్నాను. ఒక లేడీ అయితే డోర్ ని ఓపెన్ చేయడానికి వెళ్ళింది అండ్ డోర్ ని ఓపెన్ చేయగానే బాడీ కింద పడినట్లు శబ్దం వచ్చేసరికి నేనైతే తన పేరుని పిలిచాను, కాకపోతే తన నుంచి ఎటువంటి రిప్లై రాకపోయేసరికి నేనైతే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను అంటున్నా. ముందే ఆ వ్యక్తి అయితే నిల్చొని ఉన్నాడు. సో అతనైతే పక్కకి తప్పుకోని అనేసరికి నేను పక్కకి తప్పుకున్నాను అండ్ ఏదైనా శబ్దం చేస్తే నిన్ను చంపేస్తాను అన్నాడు. అండ్ అటువైపుగా చూస్తే ఆ లేడీ చనిపోయింది. అంటే నేనైతే సైలెంట్ గా అతను ఏం చెప్పాడో దాన్నే చేశాను. అంటే నేనైతే సైలెంట్ గా దేవుణ్ణి నన్ను చంపకూడదు అని ప్రార్థిస్తున్నప్పుడు నేను ఇంతకీ ఆ ఏ లెవెల్లో ఉన్నాను, ఎంతమందిని చంపాను, 1 2 3 అనేదో లెక్కేసుకుంటున్నాడు. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అండ్ ఆ వ్యక్తి కూడా ఫుల్ గా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడు. ఒక్క నెంబర్ కి ఫిక్స్ కూడా కాలేదు. నేను ఆల్మోస్ట్ చనిపోయేదాన్ని, కానీ సడన్ గా బయట నుంచి జనాలందరూ అరవడంతో అతనైతే నన్ను బాత్రూమ్ లోపల నుంచే లాక్ చేశాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే, లోపల నుంచే లాక్ చేశాడు. ఈవెన్ రాయల్ ఆర్మీ వాళ్ళు కూడా మీకు ఇదే చెప్పింటారు. అండ్ ఆ వ్యక్తి సడన్ గా మాయమైపోయాడు అని చెప్తుంది. ఇంకా కౌబాయ్ అయితే అయినా అవును ఆ సోల్జర్స్ కూడా అదే చెప్పారు, కానీ ఒక ఎలుక కూడా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం కష్టమై ఇంతకీ తనలాగా ఎస్కేప్ అయ్యాడు అని అన్నాడు. దానికి ఆ లేడీ అయితే అతన్ని వీలైనంత తొందరగా పట్టుకుంటేసేయండి అని చెప్తుంది. కౌబాయ్ అయితే ఈ అమ్మాయి చెప్పింది నిజమే అయితే ఆ వ్యక్తి గ్యారంటీగా నిన్ననే యూజ్ చేయగలడు, అయినా దాదాపు 20 మందిని చంపినాడు, ఈ విట్నెస్ ని మాత్రం ఎందుకు వదిలేశాడు? మోస్ట్లీ బయట నుంచి వచ్చే శబ్దాల వల్ల ఏమో తెలియదు. అండ్ దానికంటే ఇంపార్టెంట్ గా ఈ మిస్టరీకి క్లోజ్ ఏంటంటే లెవెల్స్, నెంబర్స్, ఎస్పెషల్లీ 20 and 21 అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్, వీటి గురించే తెలుసుకుంటే మిగతాది ఆటోమేటిక్ గా తెలుస్తుంది అని అనుకోని. అయినా ఆ విక్టిమ్ నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, నేను ఆ అమ్మాయి పక్క పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడాము, కలిసి తిన్నాము, ఈవెన్ తన పర్సనల్ లైఫ్ రిలేటెడ్ గా అడ్వైస్ కూడా అడిగింది, కానీ నేను ఇవ్వలేకపోయాను, నేను బాధపడుతూ చెప్తుంది. ఇంకా కౌబాయ్ అయితే మీరు మీ క్యాబిన్ కి వెళ్ళి రిలాక్స్ కండి, తర్వాత మాట్లాడుకుందాము అని చెప్తాడు. ఇంకా అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన ఒరిజినల్ ఐడెంటిటీ అయితే మనకు తెలుస్తుంది. తను హెయ్ లీ అసోసియేటే, తన పేరు క్యాషు అండ్ తన లెవెల్ 1. ఇప్పుడు కాస్త ఫ్లాష్ బ్యాక్ టైం తిను అండ్ ఆ ఫేస్ పైన మూన్ లాగా ఉండే స్కార్ అతను కలిసే ప్లాన్ చేశారు. సో ఇంతకీ రాయల్ ఆర్మీ ఆర్ హంటర్స్ డిటెక్టివ్ స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి. అయినా చూద్దాం వాళ్ళు నన్ను ఎంత తొందరగా కనిపెట్టేస్తారో. అండ్ ఇన్ కేస్ వాళ్ళు నన్ను పట్టుకున్నా నేనైతే వెంటనే మాయమైపోగలను. ఇంతకు ముందు మన బాస్ చెప్పినట్లుగానే మన ఎబిలిటీ కూడా అన్లాక్ అవుతుంది, నేను దాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నా, నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నానో ఈ పవర్ నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి తన ట్రాన్స్పోర్టేషన్ ఎబిలిటీతో అయితే తను బాత్రూమ్ నుంచి మాయమైపోతాడు. అండ్ తన పేరు లూనీ. సో ఇంకా ఈ వీటిని క్యాష్ విషయానికి వస్తే తనైతే చాలా నిదానంగానే ప్లాన్ అమలు చేద్దాము, మెల్లిగానే డెవలప్ అవుతూ వెళ్తాము, ఎలాగో ఇన్వెస్టిగేటర్స్ గురించి కూడా తెలుసుకుంటున్నా కాబట్టి అది కూడా బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటుంది. ఇంకా ఈ లూనీ కంప్లీట్ ఎబిలిటీస్ విషయానికి వస్తే తన ఎబిలిటీ యాక్టివేట్ చేసిన గాను చుట్టూ గోడలు ఉండాలి, అంటే లైక్ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, అండ్ ఒక డోర్ కూడా ఉండాలి. ఈ కండిషన్స్ గానీ ఉంటే ఐదర్ ఫ్లోర్ ద్వారా గానీ లేదా గోడ ద్వారా గానీ వేరే చోటికి చేరుకోవచ్చు. అండ్ కావాలంటే ఆ ఒరిజినల్ రూమ్ కి ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. కానీ ఇన్ కేస్ ఆ రూమ్ డోర్ గానీ ఓపెన్ లో ఉంటే అండ్ అది అన్సీల్డ్ గా గానీ ఉంటే ఆ రూమ్ లోకి అస్సలు వెళ్ళలేడు. అండ్ ఇంతకు ముందు తను వెళ్ళిండే రూమ్స్ లోకి వెళ్ళగలుగుతాడు. తను ఇలా ఈ ఎబిలిటీని వాడుకునే చాలా మందిని అయితే చంపేస్తాడు. అండ్ ఈవెన్ స్పైడర్స్ తో కూడా కలిసి పనిచేద్దాం అనుకుంటాడు. సో కట్టు ప్రెసెంట్ స్పైడర్స్ అయితే వాళ్ళ వెపన్స్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే అక్కడ ఏ గార్డ్స్ కూడా ఉండరు, అందరూ మాయమైపోయి ఉంటారు. కానీ ఒక్క గార్డ్ మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేసినట్లు కొన్ని మార్క్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి చూస్తే స్పైడర్స్ ని ఈ మర్డర్స్ కి ఫ్రేమ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో అయినా ఇంతకీ ఆ వ్యక్తి బతుకున్నాడా చనిపోయాడా, ఇలా గాయపరిచి మాత్రం ఎందుకు వదిలేశాడు? అండ్ ఇలా మనల్ని ఫ్రేమ్ చేయడం వల్ల మనకి చారా ఫ్యామిలీకి గొడవ పెట్టడానికి చూసారేమో. అయినా మనం ఫస్ట్ బాడీ చూసి వెంటనే తిరిగి వచ్చేసింటే సరిపోయిండు, ఇలా జరగకూడదు. కానీ ఇదంతా చూస్తే అతనికి ఓ ప్రాపర్ ప్లాన్ లేనట్లుగా కనిపిస్తుంది. ఆర్ మేబీ ఇద్దరు కిల్లర్స్ ఉండిండొచ్చు, ఒక వ్యక్తి ఆ ఒక్క గాడిని చంపలేకపోయి ఉండొచ్చు. సర్లే ఏదో ఒకటి మార్క్స్ ని ఫాలో అవుతూ వెళ్తాను అనుకుని వెళ్తుండగా మోస్ట్లీ ఇది హిసోకా పని కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే కాడతో చంపినట్లుగా లేదు, బ్లేడ్ తో కోసినట్లుగా ఉంది అని అనుకుంటూ అలానే ఫాలో అవుతూ వెళ్తారు. అండ్ వాళ్ళకి డెడ్ ఎండ్ దగ్గర డోర్ కనిపిస్తుంది,
దాన్ని అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ డోర్ ఓపెన్ అవ్వదు అండ్ అక్కడ కెమెరాస్ కూడా ఉంటాయి. అండ్ అప్పుడే అక్కడికి అండర్ బాస్ అయిన వాంగ్ నలుగురు గార్డ్స్ వేసుకొని నేను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు, కానీ నాకు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అండ్ ఈవెన్ మీకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఇంతకీ వేర్ హౌస్ గార్డ్స్ ని అటాక్ చేశారా అని అడుగుతాడు. ఇంకోవైపు టైర్ 5 సెంట్రల్ డైనింగ్ హాల్ ఫ్రాంక్లిన్ అయితే ఒక టేబుల్ మీద ఒంటరిగా కూర్చొని తింటుండగా అక్కడికి ఫ్యామిలీకి కైండ్ ఆఫ్ కౌన్సిలర్ అయిన ఇటోకు అయినా మీరు ఇంతకీ హిసోకాని వెతకట్లేదా అని అడిగేసరికి ఫ్రాంక్లిన్ అయితే అతను మమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు, సో అందుకే నేను ఇక్కడ కూర్చొని తింటుంటే అతనే గ్యారంటీగా ఇక్కడికి వస్తాడు అని అంటాడు. దానికి ఇటోకు మా వాళ్ళ దగ్గర నుంచి ఇంతకు ముందే కాల్ వచ్చింది, వేర్ హౌస్ గార్డ్స్ లో నలుగురిని వేసేసారంట అని అంటాడు. దానికి ఫ్రాంక్లిన్ అయితే గ్యారంటీగా మా వాళ్ళు అయ్యి ఉంటారు, కానీ ఇన్ కేస్ మీ వాళ్ళే ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేసింటే నేనైతే అస్సలు చెప్పలేను అని అంటాడు. దానికి ఇటోకు అయితే లేదు ఫ్రెండ్స్ గానే మేము ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేసాము, సో ఇంతకీ హిసోకా చేశాడు అనుకుంటున్నావా అని అడిగేసరికి అతనైతే మోస్ట్లీ చేసిండొచ్చు ఆర్ చేసుండకపోవచ్చు అని అంటాడు. దానికి ఇటోకు అయినా మీరు హిసోకాను చంపడానికి ఇంత దూరం వచ్చారని అడుగుతాడు. దానికి ఫ్రాంక్లిన్ అయితే యాక్చువల్లీ అలా అనుకోవచ్చు, కానీ మేము బందిపోట్లు కూడా, కానీ హిసోకాని చంపేదాకా అటువంటి స్టెప్స్ ఏమి తీసుకోము అని చెప్తాడు. దానికి ఇటోకు ఓహో అలాగా, సరే నేను డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకోవైపు వాంగకైతే రేడియో ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి తనైతే స్పైడర్స్ కి క్షమించమని ఇప్పుడే ఒక అతను గాయపడిన వ్యక్తిని హైడౌట్ కి తీసుకెళ్లాడంట. అండ్ అతను చెప్పిండే దాని ప్రకారం హైడౌట్ దగ్గరికి ఒక అతను వచ్చాడు, కవర్ అయి ఉండడం వల్ల అతను ఎవరు కనిపెట్టలేకపోయాడు. అండ్ అతను వచ్చి రాగానే పని కాలిస్తూ స్పైడర్స్ ఇలా చేయమని చెప్పారని అరుస్తూ ఉన్నాడంట. కానీ ఇలాంటి చిన్న ప్రాంక్స్ కంతా మేము పడిపోతామని ఎలా అనుకున్నాడో ఏంటో. మోస్ట్లీ అతను కావాలని మన ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని ఇలా చేశాడు అనుకుంటా. అండ్ అతను వేరే ఫ్యామిలీ నుంచి వచ్చిండొచ్చు అని అంటారు. దానికి స్పైడర్స్ అయితే యాక్చువల్లీ హైడౌట్ ని మార్క్ చేసి నెక్స్ట్ టైం టెలిపోర్ట్ అయ్యేందుకు వచ్చిండొచ్చు, అంటే తన ఎబిలిటీ టెలిపోర్టేషన్ ఎబిలిటీ నే అయి ఉండొచ్చు, అందుకని హైడౌట్ లోపలికి వెళ్ళుండొచ్చు. అయినా మీరు నిన్ననే యూజ్ చేస్తే మీకు ఈ పాటికి ఆ విషయం అంతా అర్థమైపోయి ఉండాలని అంటారు. ఇంకా వాంగ్ అయితే ఇదంతా విని స్పైడర్స్ చాలా డేంజరస్, వీలైనంత తొందరగా చంపేసేయాలి అని అనుకొని సరే కలిసి పనిచేద్దామా అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్స్ లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.